తిరుపతికి పోయిర్రు మొన్న మా తమ్ముళ్ళు, ఇప్పుడు వస్తుర్రు. వాళ్ళు వచ్చినాక వెంటనే నేను ఒకటి వేయాలి. కాదు ఇంకా ఇంకా కనబడతలేరని చెప్పేసి ఇప్పుడే కెమెరా ఆఫ్ చేసిన, ఇప్పుడే కనబడ్డారు. వీళ్ళు వచ్చినాక ఒకటి వేయాలని చెప్పిన కదా, ఏం లేదు, సెకండ్ ఇచ్చి ఒక హగ్గు. ఎందుకంటే నేను చేసిన దర్శనం కూడా ఇటు కూడా చేసినట్టు అవుతుంది అన్నట్టు. వీళ్ళ దీవెన్లు అంటే దేవుళ్ళ దీవెన్లు వీళ్ళకు ఉంటాయి కదా, అంటే ఆ దేవుళ్ళ దీవెన్లు నాకు కూడా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు అట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నట్టు. వాళ్ళు కూడా వచ్చి అంటే అట్లా ఇంకొకరు అంటే ఇట్లా అందరినీ పోయి ఇట్లా పోయాల్సిన వాళ్ళని అగ్గి చేసుకుంటే అయిపోద్ది, సెకండ్ ఇస్తే అయిపోద్ది, దేవుని దగ్గరికి పోకుండా ఏం కదని చెప్పి అనుకోకండి. కానీ ఏంటంటే ఫ్యామిలీ కాబట్టి నేను ఇప్పుడు ఇంట్లో ఒక్కని పోయినా కాబట్టి నా దర్శనం వీళ్ళందరికీ అందిస్తున్నాను అంతే. నేను పోతుంటే కానీ నవ్య కోసం రేపు 11 మందికి భోజనం పెట్టాలి, అందుకే కూరగాయల షాప్కి వచ్చినాం. అక్కడ తీసుకో, ఇంకా బాగున్నాయి. డోర్ అంటది. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అంటే అలవాటు. దర్శనం అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి వచ్చిండ్రు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి వచ్చిండ్రు కదా, దీవెన్లు పడబెట్టాడు. వెంకటేశ్వర స్వామి మంచిగా ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు. ఒక అదృష్టం ఏంటంటే నాతో పాటు నాకు అక్కడ ఏం తెలియదు, కొత్త కదా. అయితే ఇప్పటికి 3-4 సార్లు పోయిన అతను అక్కడ మాకు పరిచయం అయ్యిండు. అయ్యి ఏమన్నాడంటే, బ్రో నాకు గిది గిట్లా కదా గిట్లా అంటే ప్రతి ఒక్కటి చూపెట్టింది. సరే అన్నాం. ఇక ఆయనతో పాటు మేము కూడా ముగ్గురు కలిసి దర్శనంకి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఆయన ఏమన్నాడంటే, నేను ఎప్పుడు వచ్చినా జస్ట్ సెకండ్లా ఇట్లా వస్తా ఇట్లా పోతా, ఎక్కువ ఆగనియ్యారు. కానీ మేము పోయినప్పుడు ఏమైంది తెలుసా, పోయినాం దేవుడిని చూసినాం, తర్వాత ఆపేసింది. అంటే క్లోజ్ చేసిరు అన్నట్టు. క్లోజ్ చేసి మళ్ళీ పూజ చేసి మమ్మల్ని ఆగిపించి పూజ చేసుకుంటూ ఆయ తెచ్చుకుంటూ మమ్మల్ని మొక్కుపించారు. దాదాపు ఒక 1 మినిట్ దాకా, 1 మినిట్ కాదు కానీ ఒక ఇక మధ్యలో అక్కడనే ఉన్నాం. మనస్ఫూర్తి కోరుకునేదాకా, మనసులో ఉన్నాయని చెప్పేదాకా అక్కడనే వచ్చింది దేవుడు. అంటే లక్ష్మీ తల్లి వెంకటేశ్వర స్వామి దీవెలు అందరు చిరెట్లేసి ఇంటి కుటుంబం చల్లగా ఉంచాలా, మనతో పాటు మన కుటుంబం కాపాడాలా, కుటుంబం కాదు దేశం అందరినీ కాపాడాలా తండ్రి. అమ్మా మరి మనం ఎప్పుడు పోడు? అభినందను, నవ్య, చార్మి అలా నాన్న రావాలని చూసి, లేకపోతే నేను పోతుంటే ఇళ్ళతో నాన్న లేదు ఎట్లా పోవాలా, నాన్న దూరం ఉన్నాడు కదా, నాన్న వచ్చిన వాళ్ళే మళ్ళీ పిల్లలు డెలివరీ అయిన కుటుంబంతో మళ్ళీ పోదాం. సరే. ఎందుకంటే ఆ తండ్రి నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం జరగదు. తండ్రి గొప్ప తండ్రి, తండ్రికి ధనమైన దాదాపు రోజుకు 1,00,000 పైన ప్రతిరోజు. మా గంట ఎన్ని గంటలు పట్టింది తెలుసా? 20 గంటలు. ఈ రోజు మధ్యాహ్నం పోతే రేపు మధ్యాహ్నం శనివారం నడివేందు పాప వీళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారమ్మా. పడుకున్నారా చాలు, ఎక్కడ ఆగం. మా పాపం కంట్రోల్ చేసి దానివల్ల పడుకున్నారు, డిస్టర్బ్ చేయకు. పాపం దాచిపెట్టినావు అనుకున్నా. గడి కూడా పాప ఎట్లా చెప్తుందో.
దర్శన ప్రాప్తిరస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. పాపలు ఓళ్ళు డాడా దాయచిండు బ్లడ్ అనుకుంటారు, అదేమంటారు బొట్ తిలకం. మొత్తం మూసుకుంటుంది. గాజులు తెచ్చిన, గాజులు బొట్టు అలా చేరు కట్టుకోవడానికి దేవునికి సంబంధించినవి. ఓకే బొమ్మ ఉంది నీకు, బొమ్మ. పాపలు. సరే మరి రంజిత్ రెస్ట్ తీసుకో. గాజులు ఇప్పుడే ఎక్కాయి. రేపు స్నానం చేసిన తర్వాత గుడిగా వచ్చిన తర్వాత వైనకు అమ్మకు నీకు పాపకు ఏంటి అయ్యో రేపు అట్లనే చార్మి రేపు పొద్దుగాలే ఊరు, ఎందుకంటే అన్నదానం పెట్టాలి. వీళ్ళు తిరుపతి పోయి వచ్చినాక వెంటనే అన్నదానం పెట్టమని చెప్పింది, అందుకని చెప్పేసి గుడికి పోయి మంచిగా ఉంది. రేపు పొద్దుగాల గుడికి పోయి పొద్దుగాల లేవాలి, ఇక 4 గంటలకు అయితే పని మొత్తం తీరుతుంది. ఓకేనా? మళ్ళీ వంట చేయాలి, అందరికి పెట్టాలి, మనం గుడికి పోవాలంటే లేట్ అవుతుంది అని చెప్పి అందుకే ముందే చెప్తున్నా. సరేనా రంజిత్, నువ్వైతే రెస్ట్ తీసుకో. ఏంటి కన్నా అదేంటిది అదేంటిది? అబ్బో కొట్టు 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 జుష్ 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 అను. ఇగో నేనేమో ఎల్లిగడ్డ పొట్టు తీస్తున్నా, మా కన్నిగడేమో దంచుతుండు. కన్నీ దంచేస్తుందా నీకు? చూడు ఆల్మోస్ట్ మొత్తం దంచేసిండు, గట్లుంటుంది. అట్లా దంచుతుండంట, చూపెడుతుంది నీకు. పో అవన్నీ ఎందుకు ఇప్పుడు, అవి కూడా దంచుడా? అమ్మా తమ్ముళ్ళు లేవమంటే లేత్తలేరు, అక్కడికి పోయొచ్చారు కదా, అలసిపోయారు. ఎంత చెప్పినా ఇంట్లేరు. పొద్దుగాల 4 గంటలకు లేచి పని చేద్దాం అనుకున్నావు. ఒర్రంగా గనిగాడు ఇప్పుడు లేచిండు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి తిరుపతి పోయి వచ్చిండు కదా, పోయి రాగానే మబ్బుల స్నానం చేసి ఆంజనేయ స్వామి దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టి రావాలి. కొబ్బరికాయ కొట్టొచ్చిన వాళ్ళే వెంకటేశ్వర స్వామి పేరుగుంటే 11 మందికి మనం అన్నదానం పెట్టాలి. ఇప్పుడు గట్లా రేపు లేచిండవు కానీ ఇక్కడ ఆళ్ళు ఎత్తలేడు. వీడు ఇప్పుడు ముఖం కడుక్కుంటే మళ్ళీ ఇప్పుడు స్నానం కావాలి, ఆడిపోయి రావాలి, మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి, అక్కడ కొబ్బరికాయ కొట్టాలి, ఇప్పుడు 11 మందికి భోజనం పెట్టాలి. వంట ఎప్పుడు చేస్తాము ఇంకా? ఇప్పుడు నైతం వండినా, వెల్లుల్లి నైతం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా, వండినా. ఇంకెప్పుడు చేస్తావు? ఇక లేట్ అవుతుందిరా. అన్నం లేపినావా? పోతుంది రేపు. మా నందనేమో దేవుళ్ళ భక్తుడు. ఇక ఈ డోర్ తెరిచినామంటే చాలు ఇళ్ళనే ఉంటాడు. ఇక అంటే ఇవ్వరాక మా అమ్మ అది మంచిగా ఊడిసి కడిగింది కదా, అట్లా చేస్తుంటాడు కడిగినట్టు. కాదు గింత లేట్ ఎందుకు వేసారు? పొద్దుగలే మనకు వంటలు ఎప్పుడు చేస్తాం చెప్పురా? 3 రోజుల నిద్ర పట్టుకున్నది. చార్మికి కడుపు వచ్చి లే బేబీ అంటే లేవలేనాడు, మళ్ళీ నీళ్ళకి పడుకున్నాడు. అంత నిద్ర వచ్చింది అన్నట్టు. 3 రోజులు నిద్ర లేదు. నిన్న సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు అంటే ఇప్పుడు 6:30కి లేచిన మార్నింగ్. మమ్మీ కూరగాయలు వాళ్ళు కోస్తారుగా, నువ్వు ఎందుకు కోస్తున్నావు? కాబట్టి నేను కూడా రావాలని కోరిక, నాకు కూడా తిరుపతి అంటే చిన్ని చేతులకు గాజులు అయ్యో లూజ్ అయినాయా? గిచ్చాడు పప్పలో క్లాప్స్ కొడుతుండవు. కింద లేట్ అవుతావా? పొద్దుగా వచ్చి పాపం కూరగాయలు కోస్తా అన్నది కానీ ఒకతే కోస్తుందా? కరెక్టే మమ్మీ, కానీ ఒకతే కోస్తుందా అని చెప్పేసి మళ్ళీ పాప ఉన్నది కదా. సరే ఇగో మేము గుడికి వచ్చేలోపు కోసేయండి. అమ్మ చార్మి నవ్య రాలేరు, ఇగో మేమే వచ్చినాం, పిల్లలు మేము. అంటాడు మేము కొబ్బరికాయ కొట్టద్దు కదా, అందుకే చిన్న తమ్ముడు వచ్చిండు. చిన్న తమ్ముడే ఎక్కడికైనా వాడే కొడతాడు కొబ్బరికాయ. అత్తమ్మ హుషారైందా కొంచెం? అయితే అత్తమ్మ ఈరోజు పని కొప్పుకున్నది, కానీ ఈరోజు పండుగ ఉందని చెప్పేసి చూసి మీ అల్లుడు ఉండమన్నాడు. నాకైతే
నేను అడుగుడుకు ఇక మా అత్తమ్మ ఇక్కడ వంట చేసేందుకు ఇక్కడనే ఉన్నది. ఎందుకంటే మా అత్తమ్మ మంచిగా చేస్తుంది వంట, అందుకని చెప్పేసి ఇక్కడనే ఉండన్న. ఇక మా అత్తమ్మ ఒప్పుకున్న పని ఏం చేసిందంటే వేరే వాళ్ళని మాట్లాడి పంపించింది. లడ్డు దేవుని కూడా ఫస్ట్ లడ్డూను. లడ్డు అంటే నీకు చాలా ఇష్టం తండ్రి వెంకటేశ్వర స్వామి. లడ్డు అంటే నీకు చాలా ఇష్టం కదా, తిని పంచే తిను. వంటలు స్టార్ట్ అయినాయి. ఖరాబ్ అవుతుందమ్మా, ఏమైనా సరుకు ఇట్లా రాత్రి అయిపోతుంది. అది ముందుంటే అయిపో ఏం కత్తి అత్తమ్మ మంచిగా తోముతుంది. కానీ అత్తమ్మ కూర్చోరుంటే ఇప్పటికి అన్నం కూర అయిపోయేది కామ్మ. రే అప్పుడప్పుడు అంట మొత్తం చుట్టూ మలుపు, ఒకటి దిక్కు ఉడుకుతుంది, ఒకటి దిక్కు మంట వస్తుందిగా, మళ్ళీ పొగ మొత్తం నిండిపోయింది. ఇగో మా బాంబడి పాపం ఇవాళ పండుగ అనుకున్నాడు. పండుగ కాదురా ఇది, నలుగురికి భోజనం అంతే. సరేనా బడికోని అనుకున్నాడు కానీ ఇగో దించేసి రావడానికి పోతున్నా. మళ్ళీ సార్ ఫోన్ చేసి లేట్ అయిందని. ఇంటికి 2 దొంగలు వచ్చిర్రు, ఇలా జాక్కున్నారు. అంటే తిరుపతి పోయి వచ్చిందని చెప్పేసి కాలు మొక్కిరా. అంటే అని ఇప్పుడు అవు ఫస్ట్ దేవునికి తీయాలి. నచ్చిన నైవేద్యం పంచుని పేరుకుంటూ పోకుండా కన్నదనం పెడుతుంది. అన్ని శుభ్రంగా అన్ని మంగళ లక్ష్యం తల్లి వెంకటేశ్వర స్వామి తినయ్య తిను పంచుని తిని. పదకొండు మంది అయ్యారు. ప్లేట్లు తీయు మెల్ల. నవ్యకు చార్మికి చేతన కాదని చెప్పేసి అమ్మనే పని చేస్తుంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళు బోల్ దొమ్మితే ఒకళ్ళు అడిగేది ఇప్పుడు, కానీ ఇక వాళ్ళకు హుషారు లేదని చెప్పేసి అమ్మనే చేస్తుంది పని మొత్తం.